गोली मारने की कोशिश की, 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 गोली मारने की कोशिश की। इस ब्रेकिंग न्यूज చూస్తున్నాం పంజాబ్ రాష్ట్రంలోని స్వర్ణ దేవాలయం దగ్గర కాల్పుల కలకలం రేపాయి శిరోమణి అకాలీదళ అధ్యక్షుడు మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్ పై దుండగులు కాల్పులు జరిపారు దుండగుడిని సుఖ్బీర్ సింగ్ అనుచరులు అడ్డుకోగా త్రుటిలో ప్రమాదం తప్పింది పోలీసులు నిందితుడు నారాయణ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు హత్యాయత్నంపై గల కుట్ర కోణంపై దర్యాప్తు చేస్తున్నారు अपडेट बड़ी खबर जी तुहाडा साझी कर रहे ఇక పంజాబ్ రాష్ట్రంలో స్వర్ణ దేవాలయం దగ్గర కాల్పులు కలకలం రేపాయి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ఈ కాల్పులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. స్వర్ణ దేవాలయం దగ్గర కాల్పులు జరపడం చాలా సంచలనంగా మారింది. సో దేశం మొత్తం కూడా ఒక్కసారిగా స్వర్ణ దేవాలయం వైపు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీంట్లో భాగంగా ఏదైతే గోల్డెన్ టెంపుల్ ఉందో గోల్డెన్ టెంపుల్ దగ్గర సుఖ్బీర్ సింగ్ అక్కడ ఆయన మెడలో అంటే ఒక ప్లకార్డు వేసుకొని ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఒక శిక్ష అనుభవిస్తున్నారని చెప్పాలి. గోల్డెన్ టెంపుల్ లో శిక్ష అనుభవించారు. అక్కడ బాత్రూమ్ లో కూడా జరిగారు. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం శిరోమణి అకాలీదళ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ ఆయన ఒక శిక్ష అనుభవించారు. దీంట్లో భాగంగా ఆయన బయట కూర్చున్నారు. సేవాదారుగా కూడా విధులు నిర్వహించారు. ఏదైతే ఆయన సిక్కుల తాత్కాలిక మతపరమైన సంస్థ అయినటువంటి అకాల్ తఖ్త్ ఆయనకు కొన్ని మతపరమైనటువంటి శిక్షలు విధించింది. సో దాంట్లో భాగంగానే నిన్న వీల్ చైర్ లో గోల్డెన్ టెంపుల్ కు వచ్చినటువంటి ఆయన ఎంట్రీ దగ్గర మెడలో పలకను ధరించి చేతిలో ఒక ఈటను పట్టుకొని సేవాదార్ శిక్షణ ఆయన అనుభవించడం జరిగింది. పార్టీ సీనియర్ నేత విక్రమ్ సింగ్ మజీసియా కూడా ఈ శిక్షను పూర్తి చేయడం జరిగింది. పార్టీ నాయకులతో కలిసి ఆయన గోల్డెన్ టెంపుల్ లో అక్కడటువంటి పాత్రలు కూడా శుభ్రం చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఒక్కసారిగా సుఖ్బీర్ సింగ్ పైన ఒక దుండగుడు అంటే భక్తుడి వేషంలో వచ్చి కాల్పులు జరపడం చాలా సంచలనంగా మారింది. భక్తులు ముసుగులో వచ్చి కాల్పులు జరిపోయారు. ఇంతలో అక్కడి వాళ్ళందరూ కూడా అడ్డుకోవడంతో ఆ దుండగుడు గాల్లోకి షూట్ చేసినటువంటి ఆ పరిస్థితి కనిపిస్తోంది. భక్తుడు ముసుగులో ఒక షూటర్ వచ్చారు. అయితే షూటర్ ఎవరు, దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అన్నది మాత్రం ప్రధానంగా ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా నేపథ్యంలో సుఖ్బీర్ సింగ్ బాదల్ పైన కొన్ని మతపరమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. శిరోమణి అకాలీదళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ కొన్ని మతపరమైనటువంటి తప్పిదాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు కొన్ని ఉన్నాయి ఆయన పైన. 2007 నుంచి 2017 మధ్య కాలంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయంగా కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకున్నట్టు అకాల్ తఖ్త్ అప్పుడు చెప్పడం జరిగింది. సో ఏదైతే ఈ డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం కు 2015లో ఆయన అనుకూలంగా వ్యవహరించారంటూ కూడా కొన్ని ఆరోపణలు ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు ఆ కేసులో సుఖ్బీర్ సింగ్ ను దోషిగా కూడా తేల్చడం జరిగింది. దీంతో ఆయన చేసిన తప్పులన్నీ కూడా సుఖ్బీర్ సింగ్ అంగీకరించి బేషరతుగా క్షమాపణలు చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి క్రమంలోనే ఆయనకు గోల్డెన్ టెంపుల్ లో గిన్నెలు కడగడంతో పాటు అంటే పాత్రలు శుభ్రం చేయడంతో పాటు బాత్రూంలు కూడా కడగాలంటూ అకాల్ తఖ్త్ ఆదేశించడం జరిగింది మతపరమైనటువంటి సంస్థ. అంతేకాదు గతంలో ఆయన తండ్రి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కూడా గతంలో ఇచ్చినటువంటి బిరుదును కూడా ఆ సంస్థ ఉపసంహరించుకున్నట్టు కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో శిక్ష పూర్తి చేస్తున్నటువంటి క్రమంలో ఒక దుండగుడు ఆయన పైన అంటే బయట వీల్ చైర్ లో కూర్చున్నటువంటి క్రమంలో ఆయన పైన జరిపినటువంటి కాల్పులు ఏవైతే ఉన్నాయంటే కొంత త్రుటిలో తప్పించుకున్నాడని చెప్పాలి. సో ఆ దుండగుని కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. సో బాధల పైన కాల్పులు చేయడానికి ప్రయత్నించారు. అంటే నిజానికి అక్కడ అందరూ గుమిగూడడంతో ఒక్కసారిగా దుండకుడు గాల్లోకి కాల్పులు జరిపారు. సో సుఖ్బీర్ సింగ్ అనుచరులు వెంటనే కూడా దుండగుని పట్టుకోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే తుటిలో ప్రాణాపాయం తప్పినట్టు. అయితే గతంలో ఉన్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఇది కొంత మతపరమైనటువంటి సొంత మతంలోనే ఉన్నటువంటి వ్యతిరేకతతో వచ్చినటువంటి అంశంలోనే ప్రస్తుతానికి దీన్ని చూస్తున్నారు. ఎట్లాంటి గ్యాంగ్స్టర్ లాంటి అంశాలు కూడా ప్రధానంగా దీంట్లో పరిగణలోకి ఇప్పటివరకు ఎదురాలేదు. బట్ పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి. దీని వెనకాల ఇంకెవరు ఉన్నారు, ఇంకేమైనా కుట్ర కోణం ఉందా? ఎందుకంటే ఈ మధ్యలోనే పంజాబ్ లో మనం చూసాం గత కొంతకాలం కింద మూసేవాలా సిద్దికీని కూడా లారెన్స్ బిష్నోయ్ కాల్పులు అంటే రన్నింగ్ లో ఉన్నటువంటి
జీప్ లో వెళ్తున్నటువంటి క్రమంలో ఆయన పైన కాల్పులు జరిపినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. మరి అట్లాంటి నేపథ్యం ఏమైనా ఉందా? సుఖ్బీర్ సింగ్ పైన కాల్పులు జరిపింది ఎవరు? ఆ దుండగుడు ఎవరు? సో ఇవన్నీ కూడా ప్రధానంగా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసుల అదుపులో ప్రస్తుతం శ్రీకాంత్, అక్కడ పోలీసుల దర్యాప్తు ఒక పక్క ఆల్రెడీ జరుగుతూనే ఉంది. కానీ ఈ సంఘటన జరిగిన వెంటనే అటు సుఖ్బీర్ సింగ్ ను వెంటనే మీడియా అడ్డుకొని ప్రశ్నించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. ఈ సంఘటన పైన సుఖ్బీర్ సింగ్ ఏమైనా మాట్లాడారా? ప్రస్తుతానికి సుఖ్బీర్ సింగ్ ఇంకా అంటే షాక్ లోంచి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతవరకు అయితే ఏం స్పందించలేదు. ఇది సుఖ్బీర్ సింగ్ స్పందించాల్సినటువంటి అంశం కాదు, ఇది ప్రభుత్వం స్పందించాలి, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించాల్సినటువంటి అంశం. సో దీంట్లో సుఖ్బీర్ సింగ్ ప్రస్తుతానికి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారనే చెప్పాలి. సో ఇప్పుడు దీనిపైన సుఖ్బీర్ సింగ్ ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ఆయన అనుచరులు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు? సునీత, ఇంకా దూరం రావాలి. ప్రస్తుతానికి ఆయన పైన ఒక అటాక్ జరిగింది. సో అటాక్ లోంచి ఆయన బయటపడ్డారు, ప్రాణాలు కాపాడుకొని బయటకు వచ్చారు. సో ఇప్పుడు ఒక రివ్యూ చేసుకుంటారు సెల్ఫ్ గా. దాని వెనకాల ఏముంది, పోలీస్ పిటిషన్ ఫైల్ చేయాలి, పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయాలి. సో దాని తర్వాత ఏంటనేది ఎంక్వైరీలో బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరు సుఖ్బీర్ సింగ్ గతంలో ఏమైనా బెదిరింపులు వచ్చాయా, గతంలో ఏమైనా కాల్స్ ఏమైనా వచ్చాయా? సో ఇవన్నీ కూడా ఇంకా ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి ఇప్పటి వరకైతే గన సుఖ్బీర్ సింగ్ పైన గతంలో మతపరమైనటువంటి ఆరోపణలు కొన్ని ఉన్నాయి. బహుశా ఆ ఆరోపణల నేపథ్యంలోనే ఆయనకు పనిష్మెంట్ పడింది. సో ఆ పనిష్మెంట్ లో భాగంగా స్వర్ణ దేవాలయంలో పాత్రలు గడిగారు. అక్కడ గేట్ బయట కూర్చున్నారు కర్ర పట్టుకొని. అంటే ఒక సెక్యూరిటీ లాంటి పనిష్మెంట్ ఆయనకు పడ్డదని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో అంటే గతంలో 2007, 2017 మధ్య కాలంలో పార్టీ అధికారంలో, శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ కొన్ని మతపరమైనటువంటి తప్పిదాలకు పాల్గొన్నారు. అదే ఇక్కడ మెయిన్ కాదు. సో ఆ ఉద్దేశంతో మాత్రమే ఆయన్ని టార్గెట్ చేశారా, ఆయన పైన కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం చేశారా అన్నది మాత్రం ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం గతంలో ఆయన తండ్రి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కి ఇచ్చినటువంటి బిరుదును కూడా ఆ సంస్థ రిటర్న్ తీసుకోవడం జరిగింది. సో ఏదేమైనా దీని వెనకాల ఒక మతపరమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశంతోనే దాడి జరిగి ఉండొచ్చు అన్నది మాత్రం ప్రస్తుతానికి భావిస్తున్నటువంటి అంశం. సో ఇంకా సుఖ్బీర్ సింగ్ కూడా ఇంకా దీనిపైన రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం ఇంకా ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. పోలీసుల అదుపులో నిందితుడు మాత్రం ఉన్నాడు. సునీత.